దేవునికి మహిమ కలిగిన గాక. ఆదికాండం కానించి మరి చదువుకుంటున్నాం కదండి. ప్రతిరోజు కూడా ఆదికాండం కానించి చదువుకుందామండి. మరి ఇంతవరకు 13 వచనాలు చదువుకున్నాం కాబట్టి 14 వచనం కానించి చదువుకుందామండి. దేవుడు పగటిని రాత్రిని వేరపరుచునట్లు ఆకాశ విశాల మందు జ్యోతులను కలుగును కాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగాకనియు భూమి మీద వెలుగునిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండునుగాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని వేలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని వేలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమి మీద వెలిగించుటకు పగటిని రాత్రిని వేలుటకు వెలుగును చీకటిని వేరపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమాయెను. కదండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు కదండి. పగటిని రాత్రిని వేరుపరచినట్లు అలాగే ఆ యొక్క వేళ తగి పగట నీలటకు పెద్ద జ్యోతిని చీకటి నీలటకు చిన్న జ్యోతిని చేశారండి. ఎంత గొప్ప జ్ఞానం అండి ఆయనకి. మరి ఇవన్నీ కూడా మన కోసమే చేశారండి. పగలంతా మనం పని చేసుకోవాలి కాబట్టి పెద్ద జ్యోతిని చేశాడు ఆయన. మరి వెలుగునివ్వటానికి రాత్రులు కూడా చిన్న జ్యోతి కూడా వెలుగునిస్తుంది కాకపోతే మరి మనం రాత్రి కాలంలో మనం పండుకోవాలి కాబట్టి మరి రాత్రికాల సమయంలో మనం రెస్ట్ తీసుకోవాలి కాబట్టి ఆయన మరి చీకటిని కలగజేసి చిన్న జ్యోతిని మరి నక్షత్రములను కలగజేస్తారండి. అది మంచిదని దేవుడు మరి ఆయన యోచించారండి. అలాగే ఆ 4వ దినమున మరి సూర్యుడిని చంద్రుడిని నక్షత్రములు కలగజేయగా 4 దినములని అంటండి. మరి ఎంత గొప్ప దేవుడు కదండి నిజంగాను. ఆయన మహిమ గల దేవుడు, సర్వోన్నతుడు, సర్వంతర్యామి, జగద్రక్షకుడు, పాపుల రక్షకుడు, పాపుల కొరకు రోగుల కొరకు ఇలాగ వచ్చిన మహాదేవుడండి ఆయన. మరి మనమైతే ఏ రీతిగా జీవిస్తున్నామో మనమైతే ఆయన రాజ్యానికి వారసులు అవటానికి మనకి ఎన్ని ఇచ్చిన దేవుడిని మరి ఏమిచ్చి కూడా ఆయన రుణం తీర్చలేం కాబట్టి ప్రతిదినం ప్రతిరోజు ఆయనకి కృతజ్ఞతగా ఉంటూ ఆయన రాకడికి ఎదురు చూసేవారుగా మనం ఉండాలని మరి కొద్ది మాటలు దేవుడు దీవించను గాక. ఆమేన్. నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. వందనాలండి.